ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం రాశులలో మూడవైన మిథున రాశి గురించి తెలుసుకుందాం. 2025 మిథున రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి అనగా మృగశిరలోని 3వ 4వ పాదములు మరియు ఆరుద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, పునర్వసులోని 1, 2, 3 పాదములు మిథున రాశిలోకి వస్తాయి. ఈ మిథున రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం. గత సంవత్సరం కంటే 2025 చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ తగ్గుముఖం పట్టే అవకాశం చాలా వరకు ఉన్నది. శని కుంభరాశిలో 9వ ఇంట్లో సంచరిస్తాడు. అదే సమయంలో రాహు మీనరాశిలో 10వ ఇంట్లో సంచరిస్తాడు. దీని వలన వీరికి ఉద్యోగ ఆకాంక్షలు మరియు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి ఎక్కువ పెరుగుతుంది. మార్చి 29న శని 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగం మరియు బాధ్యతలపై దృష్టి సాధిస్తారు. ఇది కార్యాలయంలో సవాళ్లను మరియు అవకాశాలను రెండింటిని తీసుకురావచ్చు. తర్వాత మే 18న రాహువు కుంభరాశిలోకి 9వ ఇంట్లకు మారడం వల్ల మీకు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నది. ఉన్నత విద్యపై ప్రభావం పడుతుంది. గురువు సంవత్సరంలో వృషభ రాశిలో 12వ ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆధ్యాత్మిక వృద్ధి మరియు ఖర్చులపై స్వల్పంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నది. అయితే మే 14న గురువు మిథున రాశిలోకి మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం, ఆకర్షణ మరియు మీ వ్యక్తిగత వృద్ధి పెరుగుతాయి. సంవత్సరం చివరలో గురువు కర్కట రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మళ్ళా మిథున రాశిలోకి రావడం వల్ల మీ జీవితంలో చెప్పుకోదగిన మార్పులు చోటు చేసుకుంటాయి. మిథున రాశి 2026 వరకు మీ ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులను తెస్తుంది. సంవత్సరం మొదట్లో శని 9వ ఇంట్లో, రాహు 10వ ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీకు ఉద్యోగరీత్యా చాలా అవకాశాలు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయాణాలు చేయవలసి వస్తాయి. చాలాసార్లు మీ శక్తికి మించిన పనులు చేపట్టి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇతరుల మాటలకు మీరు పొంగిపోయి అనువుగాని పనులు చేపట్టడం ద్వారా మీకు చాలా ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పనులు చేయకపోవడం మంచిది. శని 9వ ఇంట్లో సంచారం చేయడం ద్వారా ఆధ్యాత్మిక విషయాల వైపు మీ ఆసక్తి పెరుగుతుంది. మార్చి 29 శని 10వ ఇంట్లోకి వస్తాడు. ఈ సమయంలో 10వ ఇంటిలో శని మరియు రాహు సంచారం కారణంగా మీ బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి మరియు మీ ఉద్యోగంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. పని భారం పెరుగుతుంది. మీలో కొంతమందికి పెద్ద పదవులు వచ్చే అవకాశం ఉంది. శని 10వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చాలా కష్టపడి పనిచేయవలసి వస్తుంది. క్రమశిక్షణ చాలా అవసరం. తక్కువ శ్రమతో సులువైన మార్గాల ద్వారా విజయం సాధించాలని చూడకూడదు. దీని ద్వారా మీకు కష్టాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఇది మీ పనిపైన మరింత భారం పెంచే అవకాశం ఉన్నది. మే నెలలోకి ముందు కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం లేదా ఉద్యోగంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఇప్పటికే చేస్తున్న పనిలో మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. మే 14 తర్వాత ఉద్యోగ పరిస్థితులు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా పెద్దల సలహాలు తీసుకునే వారికి
భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి ఇది చాలా మంచి సమయం. ఉద్యోగస్తులకు సంవత్సరం రెండో భాగంలో ప్రమోషన్లు లేదా బదిలీలు జరిగే అవకాశం ఉన్నది. మే 18న రాహు 9వ ఇంట్లోకి వస్తాడు కాబట్టి దీని ద్వారా మీకు ఇష్టం లేకపోయినప్పటికీ ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంతేకాకుండా ఉద్యోగం కోసం స్థలం మారవలసి వచ్చే అవకాశం ఉంది. కొత్త వాతావరణానికి కొత్త అనుభవాలకు అలవాటు పడవలసి వస్తుంది. విదేశాల్లో పనిచేసే అవకాశం వస్తుంది. ఉన్నత శిక్షణ పొందే అవకాశాలు వస్తాయి. ఓపికగా ఏకాగ్రతతో ప్రతి అనుభవం నుండి మీరు నేర్చుకుంటూ ఉంటే 2025లో ఉద్యోగంలో మీకు విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీకు నూతన పరిచయాలు మరియు నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. వీటిని సద్వినియోగం చేసుకుంటూ విజయవంతంగా పూర్తి చేయగలరు. ఆర్థిక పరిస్థితులు చూసుకున్నట్లయితే 2025 ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. మీకు సంవత్సరంలో మొదట్లో కొంచెం జాగ్రత్త పడవలసి ఉంటుంది. గురువు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు వచ్చి మీకు ఆర్థిక ఇబ్బందులు పడవచ్చు. అందుకని డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి, లేదంటే నష్టాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నది. మార్చి 29 వరకు శని దృష్టి లాభస్థానం పైన ఉండడం వల్ల శ్రమకు తగ్గ ఫలితం మాత్రం లభిస్తుంది. మీకు వచ్చిన లాభాలు కూడా ఎక్కువ శ్రమ చేయడం ద్వారా లభించే అవకాశాలు ఉన్నాయి. మే 14 తర్వాత గురువు మొదటింట్లోకి వస్తాడు కాబట్టి అప్పుడు మీ వార్షిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మంచి పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. పెద్దల సలహాలు తీసుకోవడం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సంవత్సర రెండో భాగంలో భూమి లేదా ఇల్లు ఆస్తులు కొనడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. స్థిరాస్తులో పెట్టుబడి పెడితే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ సమయంలో శని దృష్టి 12వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయంలో తొందరపడడం మంచిది కాదు. లాభాలు వస్తాయని భ్రమపడి రియల్ ఎస్టేట్ మీద లాంటి వాటి మీద పెట్టుబడులు పెట్టి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మే 18 రాహు 9వ ఇంట్లోకి వస్తాడు కాబట్టి విదేశీ పెట్టుబడుల ద్వారా లేదా విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయడం ద్వారా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు డబ్బు బాగా సంపాదిస్తారు. అయితే ఖర్చు చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వస్తువులు కొనడం, ప్రయాణం, విద్య, సమాచార రంగాల్లో పెట్టుబడి పెడితే మీకు మంచి లాభాలు వస్తాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. మిథున రాశి వారికి కుటుంబ సమస్యలు ఈ సంవత్సరం జీవితం మంచిగానే ప్రారంభమవుతుంది. మొదట్లో గురువు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు చాలా వరకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఒక మంచి బంధం ఏర్పడుతుంది. ఇంట్లో ఆనందం నిండి ఉంటుంది. గతంలో ఏమైనా గొడవలు అపార్థాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోవడానికి ఇది సరి అయిన సమయం. అయితే కొన్నిసార్లు మీ జీవిత భాగస్వామి మనస్పర్ధలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఒకరికంటే ఒకరు ఆధిపత్యం బాగా ఉంటుంది. నువ్వు గొప్ప నేను గొప్ప అనే ధోరణి ద్వారా మీకు ఏమైనా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వీలైనంత వరకు మీరు సర్దుకుపోవడమే బెటర్. ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకొని మెదలడం చాలా మంచిది. మార్చి 29న శని 10వ ఇంట్లోకి వస్తాడు కాబట్టి
అప్పుడు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి మీ సహకారం చాలా అవసరం. ఏవైనా కుటుంబ సభ్యులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ధైర్యంగా ఎదుర్కొనే తత్వం ఉండాలి మీకు. సంవత్సరం రెండో భాగంలో గురువు మొదటి ఇంట్లోకి వస్తాడు కాబట్టి అప్పుడు కుటుంబంలో పెళ్ళిళ్ళు కానీ వంటి శుభకార్యాలు జరిగే అవకాశం చాలా వరకు ఉంది మీకు. ఇలాంటి సంఘటన వల్ల మీరు ఆనందంగా సంతృప్తి ఉంటారు. సామాజికంగా కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉన్నది. స్నేహితులు బంధువులు మీకు సహకారం చేస్తారు. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఇవన్నీ మీ వ్యక్తిగత మరియు వృత్తిపైన జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మే తర్వాత నుంచి ప్రయాణాలు మీకు అధికంగా చేయవలసి వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం చాలా వరకు కనబడుతుంది. అలాగే శుభకార్యాలకు పోవడం చాలా వరకు ఉన్నది. మొత్తం మీద చూస్తే 2025లో మీరు మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు. మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మొదటి 2 నెలలు ఆరోగ్యం చాలా శ్రద్ధ వహించాలి. గురువు 12వ ఇంట్లో ఉండటం వల్ల షుగర్ వ్యాధి, జీర్ణక్రియ ఇలాంటి సమస్యలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా జీవనశైలి పాటించాలి. ఇవన్నీ చేస్తే మీ ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మే 14న గురువు మొదటి ఇంట్లోకి వస్తాడు కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం దృఢంగా ఉంటుంది. శాకాహారం తీసుకోవడం, వెజిటేబుల్ తీసుకోవడం చాలా మంచిది. చిరుతిండ్లు కానీ ఇలాంటివి కొంచెం తగ్గించుకొని ఉంటే బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ధ్యానం చేయడం వంటివి చేయడం వల్ల మానసిక ఒత్తిడి మీకు తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మే వరకు రాహు మరియు కేతుల గోచారం అనుకూలంగా ఉండదు మీకు. కాబట్టి ఈ సమయంలో మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు 10వ ఇంటిలో శని గోచారం మీకు బాధ్యతలు పనిభారం పెంచవచ్చు. దీనివల్ల మీకు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మీకు చాలా అవసరం. మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు 2025లో వ్యాపార వృద్ధి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం మొదట్లో గురువు 12వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకపోవడం చాలా మంచిది. ఇప్పటికున్న వ్యాపారాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెడితే చాలా మంచిది. అధిక లాభాలు ఆశించి తొందరపాటు వ్యాపారాన్ని విస్తరించకూడదు. ఇలా చేయడం ద్వారా మీకు నష్టాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నది. భవిష్యత్తులో మీకు చాలా ఆటంకాలు వస్తాయి అలా చేయడం ద్వారా. మే 14 తర్వాత గురువు మొదటి ఇంట్లోకి వస్తాడు కాబట్టి ఇప్పుడు వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. ముఖ్యంగా భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి ఇది చాలా మంచి సమయం. మీ భాగస్వామ్యులతో కలిసి కొత్త ఆలోచనలు అమలు చేయవచ్చు. కస్టమర్లు మరియు ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ సమయంలో వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే వారు రెండో భాగంలో, ఈ సంవత్సరంలోని రెండో భాగంలో చేయడం చాలా మంచిది. మే నెల తర్వాత రాహు 9వ ఇంట్లోకి వస్తాడు కాబట్టి వ్యాపారం కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విదేశీ కంపెనీలతో వ్యాపారం చేసే అవకాశం ఉంది. ఆన్లైన్లో కూడా మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు.
వీటన్నిటి వల్ల మీ వ్యాపారానికి మంచి లాభాలు వస్తాయి. ఓపికగా తెలివిగా వ్యాపారం చేస్తే 2025లో మీరు స్థిరమైన వృద్ధిని సాధిస్తారు. దీర్ఘకాలిక విజయానికి బలమైన పునాది వేసుకునే సమయం ఇది. కష్టపడి చేయండి. అదేవిధంగా స్వయం ఉపాధి చేసేవారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో తక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం వారి నైపుణ్యాలను నిరూపించుకునే అవకాశాలు చాలా వరకు వస్తాయి. అవకాశాలు రావడమే కాదు, వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడతాయి. ఈ సమయంలో ప్రయాణాలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే శని గోచారం 10వ ఇంటిలో ఉండడం ద్వారా కొత్త అవకాశాలు సాధించడానికి మీరు కొంచెం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. మిథున రాశి వారికి విద్యార్థులకు చూసుకున్నట్లయితే చదువు విషయంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. శని మరియు గురువు ఏకాగ్రత విషయంలో గ్రహస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు వృద్ధిని అందిస్తారు వాళ్ళు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం మొదలు చాలా అనుకూలంగా ఉంటుంది. గ్రహస్థితులు మీ దృఢ సంకల్పాన్ని, ఏకాగ్రతను పెంచుతాయి. ఉన్నత విద్య కోసం లేదా స్కాలర్షిప్స్ పొందాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మే నెలలో గురువు మీ విద్యా ప్రయత్నాలకు మద్దతు ఇస్తాడు. అలాగే సంవత్సరం మే వరకు కేతు గోచారం 4వ ఇంటిలో ఉండటం వలన చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువసార్లు ప్రయత్నించడం మరియు మానసికంగా ధైర్యంగా ఉండడం ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో రాహు గోచారం 9వ ఇంటిలో ఉండడం వలన విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు చేసేవారికి విద్యాలయాలను ఎంచుకునే విషయంలో నిపుణుల యొక్క సలహాలు తీసుకొని ప్రయత్నం చేస్తే మీకు అక్కడ సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. మే నెల తర్వాత మీరు నేర్చుకునే శక్తి పెరుగుతుంది. ఏదైనా ప్రత్యేక కోర్సులు చేయాలనుకున్న వాళ్ళకు, అంటే టెక్నికల్గా కానీ ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వారికి, ఏదైనా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే వారికి ఈ సమయం చాలా బాగుంది. సర్టిఫికేట్లు లేదా ప్రొఫెషనల్ కోర్సులు లేకుంటే ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం కానీ చేసేవారికి ఈ సమయం చాలా బాగుంది. మీకు మార్గదర్శకాలుగా ఉండేవారి, మీ సీనియర్ల యొక్క, మీ స్నేహితుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని మీరు క్రమశిక్షణతో ఏకాగ్రతతో చదువుకుంటే 2025 మీకు మీ విద్యా లక్ష్యాలను సాధించే అవకాశాలు ఉన్నాయి. మనకు మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది ఈ సంవత్సరం? మిథున రాశి వారు ఈ సంవత్సర ప్రథమార్థంలో గురువుకు మరియు కేతువుకు పరిహారాలు చేయవలసి ఉంటుంది. ఏంటి చేయాలంటే, గురు గోచారం మే 12 వరకు, మే 12 ఇంట్లో ఉండడం వలన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడం మరియు కుటుంబ సమస్యలు రావడం జరుగుతుంది. ఈ సమస్యల నుండి మనం బయటపడాలంటే ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు పారాయణం చేయడం చాలా ఉత్తమం, లేదా గురు మంత్రజపం చేయడం మంచిది. దీనితో పాటుగా గురు చరిత్ర లేదా పెద్దవారికి సహాయపడటం, అలాగే విద్యార్థులకు వారు చదువు విషయంలో ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ సహాయం చేయటం వలన మీకు గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గించే అవకాశం ఉన్నది. మీరు సమాజ సేవ చేయడం ద్వారా గురు అనుగ్రహం పొందే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మే వరకు కేతు గోచారం 4వ ఇంటిలో ఉండటం కారణంగా ఈ సమయంలో
కుటుంబ సభ్యుల విషయంలో ఎక్కువ ఆందోళన చెందడం, అలాగే విద్యార్థులకు చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. కావున కేతు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు లేదా మంగళవారం రోజున కేతు పారాయణం చేయటం లేదా కేతు మంత్రజపం చేయటం మంచిది. అంతేకాకుండా గణేష్ ఆరాధన చేయడం, వినాయకుని పూజ చేసుకోవడం వల్ల కేతువు మీకు ఇచ్చే చెడు ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి పరిహారాలు పాటించడం ద్వారా 2025 మిథున రాశి వారు 2026 వరకు మీ యొక్క జీవితాన్ని చాలా వరకు మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి.